బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలేదన్నారు. అన్ని ఆలోచించిన తర్వాతే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు ఎవరైనా అడగవచ్చని, పదవి రానంత మాత్రాన డమ్మీలు కారని చెప్పారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పోస్టులు పెట్టిస్తోందని, మరి ఆ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గతంలో తనకు లక్ష్మణ్కి రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు బండి సంజయ్. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అయ్యాక ఎవరిని అధ్యక్షుడు ఉన్నారో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. ఒకటే నామినేషన్ వేయాలి, రెండే నామినేషన్ చెప్పారు. నామినేషన్ ఓపెన్ ఉన్నాయి, నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు. అంటే అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది. ఎవరికి ఇచ్చారు, ఎవరు అధ్యక్షుడు ఎవరు ఇంకా కాలే కదా. సాయంత్రం ప్రకటిస్తారు. సాయంత్రం